మీ కూతురు చాలా అందంగా మరియు తెలివైనదే అని జాన్ డాక్టర్తో చెబుతాడు. అప్పుడు డాక్టర్ జాన్తో ఇలా చెబుతాడు, పాప నా కూతురు కాదు, ఒక యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయింది. తను ఆ యాక్సిడెంట్లో తన గతం మర్చిపోయింది. ఇంకో విషాదం ఏంటంటే తనకు ఒక అరుదైన జబ్బు ఉంది, ఎక్కువ రోజులు బ్రతకదు అని డాక్టర్ చెబుతాడు. లీసాను చూసిన పాప అమ్మ అని పిలవడంతో జరిగిన విషాదాన్ని లీసాతో వివరించినప్పుడు లీసా పాపకు అమ్మలా ఉండడానికి ఒప్పుకుంటుంది అని చెప్పి డాక్టర్ ఫార్మసీ నుండి వెళ్ళిపోతాడు. జాన్ లీసా వైపు చూస్తూ సారీ అని చెప్పి తనను అపార్థం చేసుకున్నందుకు జాన్ తనలో తాను చాలా బాధపడతాడు. లీసాతో కాసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు లీసా హాస్పిటల్కి వెళ్ళి పాపను కలిసి జాన్తో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ లీసా మరియు జాన్ మనసులు ఒకటవుతున్నాయి. అది ఎంత అంటే ఒకరిని ఒకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేనంతగా లోతైన ప్రేమను సవి చూస్తున్నారు. జాన్ పూర్తిగా కోలుకుంటాడు. అందరూ చెప్పేటట్టు ప్రేమను మించిన గొప్ప మెడిసిన్ ప్రపంచంలో మరొకటి లేదేమో. జాన్ మళ్ళీ లైట్ హౌస్కి వచ్చేస్తాడు. లీసాను చూడకుండా మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా మారింది. ఏకాంతాన్ని ఆనందించే జాన్కి ఒంటరితనం వేధిస్తూ ఉంది. ప్రతిరోజు జాన్ లైట్ హౌస్ పైకి వెళ్ళి ఆ ఐలాండ్ వైపు చూస్తూ లీసాని మిస్ అవుతున్నాడు. ఒకరోజు లీసా పడవ సహాయంతో లైట్ హౌస్ దగ్గరికి వస్తుంది. లీసాను చూసిన జాన్ మళ్ళీ పుట్టినంత ఆనందాన్ని కలిగాడు. లీసాను లైట్ హౌస్ లోకి తీసుకెళ్లి తను వేసిన పెయింటింగ్స్ ని చూపిస్తాడు. లీసా ఒక్కొక్కటిగా చూస్తూ బాగుంది అని లీసా చెబుతుంది. అలా చూస్తుండగా ఒక్కసారిగా లీసా కళ్ళలో గొప్ప అనుభూతి కలిగింది. ఆ పెయింటింగ్ లో జాన్ లీసా వృద్ధాప్యంలో ఒక బెంచ్ మీద కూర్చొని నక్షత్రాలని చూస్తున్న దృశ్యం. లీసా జాన్ కళ్ళలోకి చూస్తూ ఉంది. జాన్ కూడా లీసా కళ్ళలోకి చూస్తూ తన్మయత్వాన్ని అనుభవిస్తున్నాడు. ఇద్దరి కళ్ళు వాళ్ల ప్రేమని వ్యక్తపరుస్తున్నాయి. ఇద్దరి అదరాలు ఒక్కటయ్యేలోపే లీసాను తీసుకొచ్చిన పడవ ఒక హార్న్ చేస్తుంది. ఆ శబ్దానికి మేలుకున్న జాన్ లీసాను పడవ దగ్గరికి తీసుకెళ్లి పంపిస్తాడు. జాన్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు లీసాతో మరియు పాపతో టైం స్పెండ్ చేసి మళ్లీ లైట్ హౌస్ కి వచ్చేసేవాడు. కొన్నాళ్లు గడిచాయి. లీసా జాన్ ని చూడడానికి లైట్ హౌస్ దగ్గరికి వస్తుంది. జాన్ కి నచ్చిన వంటకాలతో. జాన్ ఇష్టపడే అమ్మాయి తన కోసమే తనకు నచ్చిన వంటకాలను తెచ్చిన అనుభూతి చాలా కొత్తగా ఉంది జాన్ కి తన చేతులతో తినిపిస్తుంది లీసా. జాన్ లీసాకు పెయింటింగ్ వేయడం నేర్పిస్తాడు. ఇదే సమయంలో లీసా జాన్ ని మొదటిసారిగా హాస్పిటల్లో చూసినప్పుడు కలిగిన ప్రేమను జాన్ కి వివరిస్తుంది. ఇది విన్న జాన్ చేతు నుండి బ్రష్ కిందికి జారిపోతుంది. లీసా వైపు చూస్తున్నాడు. హఠాత్తుగా ఒక పెద్ద ఉరుముతో కలిగిన వర్షం మొదలైంది. జాన్ లీసాను లైట్ హౌస్ పై వెలిగే బల్బ్ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ వర్షంలో తడుస్తూ వాళ్ళిద్దరూ మైమరిచిపోతున్నారు. ఉరుములు మెరుపులు ఎక్కువ అవ్వడంతో లైట్ హౌస్ లోకి తిరిగి వెళ్ళిపోతారు. జాన్ ఒక రింగ్ లీసా వేలికి తొడిగి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. వీళ్ళిద్దరి ప్రేమకు వర్షం సాక్ష్యంగా నిలిచింది. ఇదే సమయంలో జాన్ మరియు లీసా ఏకమయ్యారు. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు, మనం ఎప్పుడు కలిసే ఉండాలి, నేనిక్కడే ఉండిపోతాను అని లీసా జాన్ ని అడుగుతుంది. అప్పుడు జాన్ మనం తప్పకుండా కలిసే ఉంటామని చెబుతాడు. లీసా వెళుతున్నప్పుడు జాన్ దగ్గర ఉన్న వాళ్ళ పెయింటింగ్స్ ని తీసుకెళ్తుంది. లీసా వెళ్లిపోయిన కాసేపట్లోనే జాన్ తన గురించి లీసాకు నిజం చెబుతాడు. లీసాను పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకుంటాడు. బహుశా లీసాను కలవటానికే జాన్ మనసు లైట్ హౌస్ ని కోరుకున్నట్టుంది. తెల్లవారితే లీసాతో కొత్త జీవితాన్ని జాన్ అనుభూతి చెందుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా సముద్రంలో తెలియని అలజడి మొదలైంది. పెద్దగా ఉరుములు, మెరుపులు, జోరుగా కురిసే వర్షం. జాన్ మాత్రం కంగారు పడకుండా ఇక్కడ జరిగే అలజడిని హెడ్ క్వార్టర్స్ కి చెప్పాలని మాస్కోడ్ మషిన్ దగ్గరికి వెళ్లేలోపే ఏదో పెద్ద శబ్దం. లైట్ హౌస్ లోకి సముద్రపు నీళ్లు కమ్ముకొచ్చాయి. జాన్ ఉన్న గ్లాస్ విండో నుండి చూస్తే ఒక అల లైట్ హౌస్ ని ముంచేస్తున్నాయి. తెల్లారేసరికి ఎన్నో వస్తువులు సముద్రపు ఒడ్డున పడున్నాయి. ఐలాండ్ ప్రజలకి ఏం అర్థం కావట్లేదు. అందరూ అయోమయంలో పడిపోయారు. ఇంతలో రేడియోలో నిన్న రాత్రి సముద్రంలో జరిగిన అలజడి గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సునామీ వల్ల పెద్ద నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాన్ కనిపించట్లేదు అని ఆందోళన పడుతున్నారు.
నిన్నటి సునామీలో లైట్ హౌస్ కీపర్ జాన్ కనిపించట్లేదు అన్న వార్త విన్న లీసా స్పృహ కోల్పోయింది. తనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే సమయంలో జాన్ బాడీ కోసం సముద్రంలో గాలింపులు కొనసాగాయి. చీకటి కమ్మేస్తున్నా జాన్ బాడీ దొరకట్లేదు. కావున ఆ బాడీని సొర లేదా చేపలు తినుంటాయని భావించి కోస్టల్ డిపార్ట్మెంట్ జాన్ మరణించాడని ప్రకటిస్తుంది. స్పృహలో నుండి కోలుకున్న లీసా విన్న మొదటి వార్త ఇదే. జాన్ మరణాన్ని లీసా అంగీకరించలేకపోతుంది. జాన్ ఖచ్చితంగా ఎక్కడో క్షేమంగానే ఉన్నాడని లీసా మనసు చెబుతోంది. సంఘటన జరిగి వారాలు గడిచాయి. ప్రతిరోజులాగే లీసా సాయంత్రం సముద్రం దగ్గరికి వచ్చి ఆ లైట్ హౌస్ చూస్తూ జాన్తో గడిపిన మధుర క్షణాలని తలుచుకుంటూ, రేపు జాన్ నా కోసం తప్పకుండా తిరిగొస్తాడు, మళ్ళీ ఎప్పటిలాగే తనతో సంతోషంగా జీవితాన్ని గడపొచ్చు అని లీసా తనలో తాను ప్రతిరోజులాగే చెప్పుకుంటుంది. మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మళ్ళీ తిరిగి రారు అని మన మైండ్ ఎంతగానో చెప్పినప్పటికీ మనసు మాత్రం ఎప్పటిలాగే మనం ప్రేమించిన వ్యక్తితో కలకాలం కలిసి ఉంటాం అనే నమ్మకాన్ని చిగురిస్తుంది. ఆ నమ్మకమే మమ్మల్ని బ్రతికిస్తుంది. బహుశా ఇదేనేమో ప్రేమంటే.